నాన్న. నీ జీవితంలో మొట్టమొదటి స్థానం ఎవరిదో తెలుసా? మీ నాన్నదే. ఎందుకో చెప్పనా? ఆయనకంటే గొప్పగా నీ గురించి ఎవరూ ఆలోచించలేరు కాబట్టి. మొట్టమొదట నీ వేలి స్పర్శ తగలగానే ఆయన నేను ఆకాశం వైపు ఎత్తి, ఇతనే నాకు బిడ్డ అని సంతోషపడే వ్యక్తుల్లో మొట్టమొదటి స్థానం నీ తండ్రిది. నిన్ను హత్తుకుని, హృదయాన్ని హత్తుకుని నిజంగా ఎంత సంతోషపడతాడో తెలుసా? నీకు మొట్టమొదటిగా నీకు గురువు ఎవరో తెలుసా? మీ నాన్నే. నువ్వు ఎవరితో సంతోషంగా ఉండగలవో తెలుసా చిన్నప్పుడు? మీ నాన్నతోనే. అంతకంటే గొప్పగా ఈ వ్యక్తిని ఉండలేవు. నీ గురువు కూడా నీ తండ్రే. ఆయన ఎలాగైతే ఒకవైపు నిన్ను ఒక మార్గం వైపు నడిపించాలనుకుంటే నడిపించగల శక్తివంతుడు ఆయనే. నీకు నిజంగా అలాంటి వ్యక్తి అంటూ ఉన్నాడంటే నీ తండ్రి తర్వాతే. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా నీకు మార్గదర్శి, నిన్ను నడిపించగల వ్యక్తి మీ నాన్న. నిన్ను హత్తుకుని ఎంతో గొప్పగా చెప్పుకోగల వ్యక్తి ఎవరు అన్నారంటే మీ నాన్నే. ఎందుకంటే తనకు తనగా ఎప్పుడూ నీ చూసుకోడు. నీ గురించి ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటాడు. ఎందుకంటే నా బిడ్డ నాకంటే గొప్పగా ఉండాలని, నాకంటూ ఉన్న స్థాయిలో ఉండాలని, నలుగురిలో గౌరవంగా బ్రతకాలని కోరుకున్న వ్యక్తి మీ నాన్న. మీ నాన్న తప్ప ఈ లోకంలో నిన్ను ఎక్కువగా ప్రేమించే వాళ్ళంటూ ఎవరూ ఉండరు. అంత గొప్పగా ఎవరూ ప్రేమించలేరు. నీకు ఏ వస్తువు కొనాలన్నా, నేను జాగ్రత్తగా చూసుకోవాలన్నా, నిన్ను ఎలా నడిపించాలన్నా ఆయనే నడిపించగలడు. నిజంగా ఇలాంటి వ్యక్తులు ఆ దేవుడే సృష్టించి మన వైపు పంపించాడా అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన పరిస్థితిని ఆయన ఎప్పుడూ చూసుకోడు, మన పరిస్థితిని గమనిస్తూ ఉంటాడు. కాబట్టి నీ తండ్రి నీలోని సంతోషాన్ని ఎదుగుతుంటాడు ఎప్పుడునా. నా కొడుకు ఏ విధంగా సంతోషపడతాడు, నేను ఏ విధంగా నా కొడుకుని మార్చుకోగలను, ఏ విధంగా నా కొడుకుని నేను నాకంటే గొప్ప వ్యక్తిగా మలచగలనని ఆశతో కలిగిన వ్యక్తి నాన్న. అలాంటి నాన్న గురించి మనం ఆలోచించాలి.